అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. సోదరులారా, సోదరీమణులారా, తరాలు మారినా, యుగాలు గడిచినా అనేక అంటే 4 యుగాలంటారు. మనం కలియుగంలో ఉన్నాం. ద్వాపర యుగం, త్రేతాయుగం, ఇంకా ఇంకొక యుగం ఉన్నది. మొత్తం 4 యుగాలు గడిచిన, వేల లక్షల సంవత్సరాలు గడిచినా మనిషికి సంబంధించి కొన్ని దుర్వ్యసనాలకు దూరంగా ఉండాలి. ప్రతిసారి మనకు పాఠశాలలో టీచర్ చెప్పడానికి ఉండరు. మనకి మనమే డిసిప్లిన్‌గా ఉండాలి. ఇది మానవ సమాజానికి అందరికీ వర్తించిదనేది తెలియజేస్తా ఉన్నాను. మనిషికి చెడు వ్యసనాలు ఏదైతేనే వాటి లోనైతే జీవితంలో బాగుపడ్డం అన్న ఇది వాటిని ఆ ఎడిక్షన్ నుంచి ఆహ్, ఆ వ్యసనాల బానిసత్వం నుంచి బయటకొస్తే తప్ప బాగుపడ్డ సందర్భం లేదనేది మనకు చరిత్ర, పురాణాలు, ఇతిహాసాలు, గ్రంథాలు, అన్ని మత గ్రంథాలు కూడా చెప్తా ఉన్నాయి. అన్ని రకాల చూసినప్పుడు, అన్నీ మనం కాలిక్యులేట్ చేసినప్పుడు 7 వ్యసనాలు మనం ఐడెంటిఫై చేద్దాం. ఈ 7 వ్యసనాలకు సంబంధించి వచ్చినప్పుడు మొదటిది సప్త వ్యసనాల్లో 7 వ్యసనాల్లో మొదటిది పరస్త్రీ వ్యామోహం. ఏ కాలంలోనైనా, ఏ యుగంలోనైనా పరస్త్రీ వ్యామోహం అనేది అనేక అరిష్టాలకి, నష్టాలకి, కష్టాలకి దారితీసిందనేది చెప్పక తప్పదు. మనం రామాయణ ఇతిహాసాన్ని, రామాయణ గ్రంథాన్ని మనం తీసుకున్నప్పుడు, రామాయణ గ్రంథంలో రావణాసురుడు సీతమ్మ వారిని తీసుకువెళ్ళినప్పుడు, తర్వాత రాముడు దండయాత్ర చేస్తే, రాముడు దేవుడే కావచ్చు, దండయాత్ర చేసినప్పుడు ఆ రాజ్యమే కోల్పోయింది. ఆ వంశం వినాశనం అయిపోయింది. సైనికులు అందరూ నష్టపోయారు. అనేక వందలాది మంది, వేలాది మంది చనిపోయారు. ఆ విధంగా చూసినప్పుడు మనం అదొక రాముడికి సంబంధించి రామరావణ యుద్ధానికి సంబంధించి రావణ కాష్టం అని మన సామెతలలో కూడా చూస్తాం. ఇది కామన్ మ్యాన్ అందరినీ పేర్లు చెప్పలేంలే కానీ చాలామంది జీవితాలు బుగ్గిపాలైనటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం, చూసాం, చూడబోతూ ఉన్నాం. అందుకోసం అంటే ఈ ఈ 7 వ్యసనాలలో ఇది ప్రధానమైనటువంటి వ్యసనం కాబట్టి వీటికి దూరంగా ఉండాలనేది నేను ప్రధానమైనటువంటిది. మొదటిది స్త్రీ వ్యామోహం అనేది పరస్త్రీ పట్ల రెస్పెక్ట్‌గా ఉండాలి. ఆ వ్యామోహానికి గురి కాకూడదని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక రెండోది జూదం. ఈ రెండోది జూదం అనేది సంబంధించి ధర్మరాజు మంచోడే, ధర్మానికి మారుపేరు. నీతి నియమాలు బాగా చెప్తాడు, ఎథిక్స్ పాటిస్తాడు. మానవుడు ఎలా జీవించాలో ధర్మరాజు చెప్తాడు. అన్నీ ఉన్నాయి గానీ జూదంలో తనను తాను మైమరిచిపోయి, తనను తాను కోల్పోతే ప్రాబ్లమ్ లేదు. తను తాను కోల్పోవడంతో పాటుగా జూదం వ్యసనం వల్ల రెండో వ్యసనం ఇది. తను తాను కోల్పోవడంతో పాటుగా తన తమ్ముళ్ళని, తన భార్య ద్రౌపదిని అట్లా దానికి ఎడిక్ట్ చేసే జూదం పందెంలో పణంగా పెడతాడు. దాంతో పాటు చివరికి తన రాజ్యాన్ని పణంగా పెడతాడు. తన రాజ్యానికి పణంగా పెట్టడం, మళ్ళీ ఆడటానికి డబ్బులు లేకపోతే 13 సంవత్సరాలు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం పెడతాడు. ఇట్లా తను రాజ్యాన్ని కోల్పోతాడు, అన్నతమ్ములను అడవుల పాలు చేస్తాడు. 1 సంవత్సరం కాదు అరణ్యవాసం, అడవుల్లో ఉంటుంటే సామాన్యమైన విషయం కాదు. దాని తర్వాత అజ్ఞాతవాసం, ఎవరికి తెలియకుండా జీవించేటువంటి అజ్ఞాతవాసం. తెలిస్తే మళ్ళీ 13 సంవత్సరాలు పరిపాలించాల్సిన, 13 సంవత్సరాలు మళ్ళీ అరణ్య అజ్ఞాతవాసాలు చేయాల్సి ఉంటుంది. అంటే అంత కఠినమైనటువంటి ఆ జూదం మత్తులో ధర్మరాజు అంత మహారాజే, మహానుభావుడే, నీతి కోవిదుడే, పెదరాయుడి కంటే గొప్పగా తీర్పు చెప్పగలిగేటువంటి మహనీయుడే, తరాలు గడిచినా, యుగాలు గడిచినా గుర్తుంచుకున్నటువంటి ధర్మరాజు, ధర్మజుడు లాంటి అగ్రజుడే తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమంటాడు. అంత ఫేమస్ ధర్మరాజు. ఆయనే జూదం బారిన పడి చేశాడు. ఇది చీట్ల పేక్ కానీ, గుర్రపు పందాలు కానీ ఈ రోజులలో, లేకపోతే పబ్జీలు కానీ, లేకపోతే ఇంకా రకరకాల వాటికి ఎడిక్ట్ అవుతున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సో వాటిలలో జూదానికి సంబంధించి దూరంగా ఉండాలని చెప్పేసి, దాని ద్వారా మనిషి ఏదైతే ఉన్నాడో మానవ జన్మ సార్థకత సాధించుకోవాలంటే బ్రతికి తన కుటుంబంతోని, తన బంధుమిత్రులతోని, తన వాళ్ళతోని తన జీవనం ముందుకు సాగిస్తూ సమాజాభివృద్ధికి తోడ్పడాలి. జూదం ధర్మరాజు అంత గొప్పవాడే. వాళ్ళ జీవితకాలాలకు సంబంధించి ఒక మనిషి జీవితకాలం 100 సంవత్సరాలు అనుకుంటే 13, 14 సంవత్సరాలు అక్కడనే గడిచిపోయినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ 13, 14 సంవత్సరాల కాలం అనేది ఒక మనిషి జీవితకాలంలో సామాన్యమైన విషయం కాదు. అది రాజు చేయటం వల్ల మంచి పరిపాలన కోల్పోయినటువంటి ఆ ప్రజలు మంచి పరిపాలన కోల్పోయారు. భార్య ద్రౌపదితో పాటు తన తోడబుట్టినటువంటి 4 అన్నదమ్ములు భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు కూడా ఈ బాధలను అనుభవించారు. ఆ విధంగా జూదానికి దూరంగా ఉండాలని చెప్పడం ఉద్దేశం. అది ఈ వ్యసనాల్లో రెండో వ్యసనం అనేది అది నేను తెలియజేస్తా ఉన్నాను. ఇక మూడో వ్యసనానికి వచ్చినప్పుడు, మూడో వ్యసనం మద్యపానం. మనం పురాణాల ప్రకారం చూసుకున్నప్పుడు మద్యపానాన్ని నేను చాలా వీడియోస్ చేశాను. సపరేట్గా మీరు చాలా చూడొచ్చు మన సోషల్ మీడియా, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్ సంబంధించిన సోషల్ మీడియాలో. మద్యపానం శుక్రాచార్యుడు అనే గురువు రాక్షసుల గురువు. రాక్షసులను పేరు పెట్టి పిలుస్తూ ఉన్నారు, ద్రవిడీలు అనొచ్చేమో. మరి ఈ రాక్షసుల గురువు మద్యపానానికి ఇదైనప్పుడు ఇదయ్యాడు.
ఎడిక్ట్ అయినట్టుగా ఒక సందర్భంలో చెప్తారు. అతనికి శుక్రాచార్యుడికి సంజీవని అనేటువంటి విద్య తెలుసు. ముఖ్యంగా దేవతలకి, రాక్షసులకి యుద్ధాలు జరుగుతా ఉంటుంటాయి. దానికి ఉన్నటువంటి మనకున్నటువంటి పుస్తకాలు, సమాచారం ప్రకారం. ఈ దేవతలకి, రాక్షసులకు యుద్ధాలు జరిగినప్పుడు రాక్షసులు చనిపోతున్న క్రమంలో శుక్రాచార్యుడు చనిపోయిన రాక్షసుల్ని బ్రతికించేటువంటి విద్య శుక్రాచార్యునికి తెలుసు. రాక్షస గురువు శుక్రాచార్యునికి. ఈ క్రమంలోనే అతను తాగిన మైకంలో, మద్యపానం మైకంలో తనకున్నటువంటి ఇదిని మర్చిపోయి కచుడు చితాభస్వాన్ని తాగుతాడు. అంటే ఈ పురాతన గ్రంథాలకు సంబంధించినటువంటిది. అది మరి ఒక సందర్భంలో ఎప్పుడే చెప్పే ప్రయత్నం చేద్దాం. అవకాశం ఉంటే ఆ కచుడికి సంబంధించినటువంటి చరిత్ర అది చూడండి. సో, ఆ విధంగా ఇదవుతారు. ఇక ఆధునిక సమాజానికి సంబంధించి మద్యపానంతోని పాటు మద్యపానం, ధూమపానం, అంబరు, గుట్కా, పాన్ పరాకు, మద్యపానానికి ఆల్కహాల్‌కి సంబంధించినటువంటి బీరు అప్పుడు కొన్ని పానాలే ఉండేవి. ఇప్పుడు బీరు, బ్రాందీ, రమ్ము, విస్కీ, జిన్ను, కల్లు, క్లోరోఫిల్ కల్లు, విపసార విపసార ఈ ఆల్కహాల్ జాతికి సంబంధించిన అన్నీ కూడా నష్టమే. అదేవిధంగా మత్తు పదార్థాలు గంజాయి, బ్రౌన్ షుగరు, కోకైను ఇవన్నీ కూడా మత్తు పదార్థాలు ఇతర ఇంకా ఏ పేరుతోన్న మెలోనైన్, మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులు ఇవన్నీ కూడా ఆరోగ్యాన్ని నాశనం చేస్తాయి. అందుకోసం ఈ 7 వ్యసనాల్లో మొదటిది స్త్రీ వ్యామోహం, రెండోది జూదం, మూడోది మద్యపానం అని చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ సమాచారం ఇంకా నేను మద్యపానానికి సంబంధించి ఇంకా 4 విషయాలు ఏం చెప్పదలుచుకున్నాను 4 మాటలు. ఈ పెన్షన్లు ఇస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి. ఉమ్మడి తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పెన్షన్లు ఇచ్చేటువంటి క్రమం ఏదైతే ఉన్నదో, అంటే 100కి పెన్షన్లు తీసుకునేటువంటి ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఆడపడుచులు వీళ్ళంతా కూడా 100కి 50% నుంచి 70% పైగా ఈ భర్తలు తాగి ఆల్కహాల్‌తోని చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. మీరు కావాలంటే నేనేం పెద్ద ఇది చేస్తున్నా, మీరు కూడా వెళ్ళి చెక్ చేయండి. లేదా మీకు తెలిసినటువంటి పెన్షన్లు ఇచ్చే వాళ్ళని అడగండి. వాళ్ళంతా కూడా మందు తాగి చనిపోయిన భర్తలు 100కి మేజర్ పార్ట్ 50-70% ఉన్నట్టుగా మనకు ప్రభుత్వ నివేదికల ఆధారంగా తెలుస్తుంది. అందుకోసం మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, పొగాకు ఉత్పత్తులకి దూరంగా ఉండండి. ఇవి సప్తవ్యసనాల్లో మద్యపానం అనేది మూడోదిగా చూస్తున్నాం. ఇక నాలుగో వ్యసనం వేట. పూర్వం దశరథ మహారాజు ఎవరైతే ఉన్నారో, ఈ శ్రవణ కుమారుడు నీళ్లు తాగే క్రమంలో ఆ నీటి తాగే శబ్దాన్ని బట్టి అతను వేటకి వెళ్ళినటువంటి మహారాజు కాబట్టి బాణాన్ని వదులుతాడు. ఈ బాణాన్ని గురిపెట్టి వదిలినటువంటి క్రమంలో అతను యానిమల్ అనుకొని దశరథ మహారాజు వదిలినప్పుడు అతను శ్రవణ కుమారుడు చనిపోతాడు. శ్రవణ కుమారుడు చనిపోయినప్పుడు ఆ కారణాలు ఆరాధించినప్పుడు దానికి కారణం అయోధ్య రాజ్యాన్ని పరిపాలిస్తున్న దశరథుడు అని చెప్పేసి మనకు పురాణాల్లో ఉన్నటువంటి దాని ప్రకారం మనకు తెలుస్తుంది. మనకున్నటువంటి పురాణాల ప్రకారమే దశరథ మహారాజు ఉన్నాడు కాబట్టి శ్రవణుని తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వృద్ధాప్యంలో తన కొడుకు తను చూస్తారనేది జనరల్గా మానవ సహజం. పురాణాలు, ఇతిహాసాలే కాదు, మానవ సమాజంలో కూడా అది ఉన్నది. అయితే దశరథుడు వేసిన బాణం వల్ల తన కొడుకు సరిపోతాడు కాబట్టి దశరథుడికి కూడా గతించాలని చెప్పేసి వాళ్ళు శ్రవణుడి యొక్క తల్లిదండ్రులు శపిస్తారు. ఆ కారణం చేతనే దాని తర్వాత రామాయణం అంతా మీకు తెలుసు. శ్రీరాముడిని దశరథుడి కుమారుడు శ్రీరాముడిని పట్టాభిషేకం చేద్దాం అనుకున్నప్పుడు కైకేయ అప్పుడు వచ్చి కొన్ని షరతు పెట్టడం, ఆమె కొన్ని కోరికలు కోరితే ఆ కోరికలను నెరవేర్చే క్రమంలో చేస్తే కొడుకు తండ్రి మాట జవదాటిన కొడుకుగా రాముడు అరణ్యవాసం, అజ్ఞాతవాసాలకు వెళ్ళేటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. ఈ క్రమంలోనే దశరథుడు అయోధ్యలోనే ఉంటాడు. ఈ అయోధ్యలో ఉన్నటువంటి క్రమంలో ఏదైతే ఉన్నదో, ఈ రాముడే అరణ్యంలో ఉంటాడు, దశరథుడు అయోధ్య రాజ్యంలో ఉంటాడు. అంటే తండ్రి కొడుకులు విడిపోయిన తర్వాత చూసుకోకూడదు అనేది ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఉంటుంది. కైకేయికి దశరథుడు జరిగినటువంటిది. తండ్రి మాట కోసం అడవులకు వెళ్తాడు రాముడు. సో ఇది రామాయణం అందరికీ తెలుసు. అయితే కొడుకుని శ్రవణుని మరణం కారణంగానే దశరథుడికి ఆ శాపం తగిలిందని మనకి ఇతిహాసాలు, పురాణాలు తెలియజేస్తా ఉన్నాయి. సో అందుకోసం వేట అనేది అంత ఇది ఉందనేది మనం తెలియజేస్తా ఉన్నాం. అదే కాకుండా వన్యమృగాలను వేటాడటం కూడా ఇప్పుడు వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద నేరంగా కనపడతా ఉంది. సో అది ఆ విధంగా చూసినప్పుడు వేట అనేది ఏ విధంగా చూసినా కూడా మనం చూస్తూ ఉంటుంటాం. చేపలకి కరెంటు పెడితే మనుషులు కూడా చనిపోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం వేట పేరుతోనే. ఇంకా అనేక మంది సినీ నటులు కానీ, రాజకీయ నాయకులు కానీ ఆయా మాంసాలు తింటాం. వన్యప్రాణుల యొక్క వేటకి సంబంధించినటువంటి వన్యప్రాణుల మాంసాలు తింటాం, లేకపోతే వాటిని వేటనాడటం, వాటికి సంబంధించి కేసులు ఫేస్ చేసింది మనం చూస్తూనే ఉన్నాం. ఇది వేట అనేది
వ్యసనాలలో నాలుగో వ్యసనంగా. ఐదవది కఠినంగా పరుషంగా మాట్లాడటం అనేది దుర్యోధనుడు తన ఏదైతే ఉన్నదో తన అహంకారంతోనే మహాభారతం యుద్ధం అంతా తెలుసు. తన అహంకారపూరితమైనటువంటి పరుష పదజాలంతో కఠినంగా వ్యవహరించడం వల్ల మహాభారత యుద్ధం జరిగిందనేది మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందు వచ్చినటువంటి శల్యుడు కాదు, కృష్ణుడు రెండోసారి సారథ్యానికి వస్తాడు. అందుకంటే ముందు ఇంకా దూతను కూడా పంపిస్తారు. ప్రతిసారి దుర్యోధనుడు తన కఠిన పదజాలంతో పరుష పదజాలంతో వ్యవహరించడం వల్ల, దుర్భాషలాడటం వల్ల మధ్యవర్తులకు సంబంధించినటువంటి సమాచారం మళ్ళీ ఆ పరుష పదజాలాన్ని అక్కడ తీసుకొచ్చి చెప్పడం, ఇవన్నీ అక్కడ ఉన్న పరిస్థితులను తెలియజేయటం వల్ల మహాభారతం యుద్ధమే జరుగుతుంది. ఈ క్రమంలో దుర్యోధనుడు తన 100 మంది కౌరవులతో పాటు తన సైన్యాన్ని కోల్పోతాడు, తన వంది మాగాదులందరినీ కోల్పోతాడు. చివరికి తన ఆప్తమిత్రుడు, ప్రాణమిత్రుడు కర్ణుడితో సహా మొత్తం కోల్పోయినటువంటి సర్వస్వాన్ని, రాజ్యాన్ని కోల్పోయినటువంటి సందర్భం చూస్తాం. అందుకోసం కఠినంగా పరుషంగా మాట్లాడటం అనేది ఈ సప్తవ్యసనాల్లో 5వ అంశంగా ఉన్నది. 6వ అంశం కఠినంగా శిక్షించడం కూడా చాలా ప్రధానమైంది. దుర్యోధనుడు రాజే కాదు, రాజులకు రాజు చక్రవర్తి అవుతాడు. ఈ మహాభారతంలో ఇది మనం చూసిన అంశమే. కాకపోతే మనకి ఈ ఇతిహాసాలు, పురాణాలు చెప్తే ఈజీగా ఉంటుందనేది ఆ ప్రజెంటేషన్ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. తన తాతని, మేనమామని వాళ్ళని బందీకానంలో పెడతాడు. శకుని మామ అంటారు కదా, వీళ్ళని బందీకానంలో పెట్టడంతో పాటుగా వాళ్ళకి అతి తక్కువ ఆహారం ఇస్తాడు. సినిమాల్లో చూపించిన ప్రకారం అయితే ఒక మెతుకే పెడతాడు. ఆ ఒక్క మెతుకు 100 మంది బతకలేరు కదా, అంత కఠినమైన శిక్షలు ఉండకూడదు. ఆ ఒక్క మెతుకు అందరు కలిపి శకునికి పెడతారు. బతికి కురువంశం, కౌరవంశం మీద ప్రతీకారం తీర్చుకోమని చెప్పేసి. తర్వాత మనందరికీ తెలిసిందే మహాభారత యుద్ధంలో శకుని వాళ్ళ పక్షానే ఉంటాడు ఫిజికల్గా, కానీ మానసికంగా కౌరవవంశం శకుని తన వంశం నాశనం ఎలా జరిగిందో వంశం కూడా అట్లా నాశనం జరగాలని చెప్పేసి ఆ విధంగా కోరుకుంటాడు. ఆ విధంగానే నిజంగా కూడా ఆ విధంగానే జరుగుతుంది. అందుకోసం కఠినంగా శిక్షలు అనేవి చాలా కఠినంగా ఉండకూడదు. ఇప్పుడు మనం జైలు కూడా మనం చూసినప్పుడు వాళ్ళ పరివర్తన తీసుకురావడానికి వచ్చే విధంగానే మనం చూస్తూ ఉన్నాం. ఆధునిక బందీఖానా నుండి జైలు వ్యవస్థ ఆ విధంగా ఉండాలనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, సప్త వ్యసనాల్లో 7వ వ్యసనం డబ్బు అవసరమే. వాళ్ళ పరిస్థితులను బట్టి, వాళ్ళ తెలియని బట్టి, వాళ్ళ శ్రమను బట్టి డబ్బు వస్తుంది. చెమట చుక్కల నుంచి రక్త చుక్కల నుంచి అంటే శ్రమించడం వల్ల డబ్బు వస్తుంది, ధనం వస్తుంది. అయితే దాన్ని మంచి చెడులు తెలుసుకొని మనుగడ సాగించడం మనిషి జన్మ సార్థకత అంటారు. సో ఆ విధంగా ముందుకు పోవాలి. ఆర్థిక అరాచకత్వం, విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేయటం, విలాసాల అలవాటు పడటం, ఆ విధంగా ఉండటం కూడా వ్యసనాలు ఇదొకటి నాశనం కావడానికి ఆస్కారం ఉంటుంది. క్రమశిక్షణ అవసరం, సరైన ఆలోచన అవసరం. దానికి డబ్బు ఖర్చు చేయాలంటే అది అవసరమైన పైన, అనవసరమైన పైన అనేది 1-4 సార్లు ఆలోచించుకోవాలి. అనాలోచితమైనటువంటి డబ్బు ఖర్చు చేయటం వల్ల రాజుల సొమ్ము రాళ్లపాల్లాగా తయారైంది. ధనాన్ని దుర్వ్యసనాలకి పెట్టకూడదు. ఇప్పుడు దాకా చెప్పినటువంటి వ్యసనాల్లో ఇవి కూడా వస్తాయి. ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించి కానీ, లేకపోతే తాగుడుకి కానీ, డ్రగ్స్కి కానీ, వీటన్నిటికి సంబంధించి చెడు వ్యసనాలకి, లేకపోతే ఇతర ఏదైతే ఉన్నదో వాటికి దుర్వినియోగం చేయకుండా డబ్బుని వినియోగించుకోవాలని తెలియజేస్తాను. సప్త వ్యసనాలకు సంబంధించి ఇవి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, నేను ఇంకా చెప్పదలుచుకున్నది, ఈ 7 వ్యసనాలు మానవుని నాశనాన్ని, దుంపనాశనాన్ని, వినాశనాన్ని కోరుకుంటే మళ్ళీ చెప్తాను. ఒకటేమో పరస్త్రీ వ్యామోహం, రెండోది జూదం, మూడోది మద్యపానం అంటే మత్తు పదార్థాలు, మత్తు పానీయాలు, నాలుగోది వేట, ఐదోది కఠినంగా పరుషంగా మాట్లాడటం, ఆరోది కఠినంగా శిక్షించడం, ఏడోది డబ్బు. ఈ 7 అంశాలకు సంబంధించి, ఈ 7 అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ 7 అంశాలకు సంబంధించి దూరంగా ఉండాలి. ఒకటి పరస్త్రీ వ్యామోహం, రెండోది జూదం, మూడోది మద్యపానం, నాలుగోది వేట, ఐదోది కఠినంగా మాట్లాడటం, పరుషంగా మాట్లాడటం, ఆరోది కఠినంగా శిక్షించడం, ఏడోది డబ్బు. ఇట్లాంటి దుర్వ్యసనాలకు దూరంగా ఉన్నటువంటి మనుషులు మాత్రమే మంచిగా జీవించడానికి ఆస్కారం ఉంటుంది, ఆ విధంగా ముందుకు పోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటి బారిన పడినటువంటి వాళ్ళు సర్వస్వం కోల్పోయినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. అందుకోసం ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా బతకడానికి జీవించాలి. మానవ జన్మెత్తిన తర్వాత సకల చరాచర జగత్తులో కొన్ని 100 కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ వస్తుందట. బతికే 100 సంవత్సరాలు మనుషులు ఎంతమంది బతుకుతున్నారు, ఎప్పటికే ఇదవుతుంది. అంత ఆధునిక వైద్యం ఉన్నా కూడా 60, 70, 80 ఏళ్ళకి రీచ్ అవుతున్నారు. కొంతమంది 100+ బతికితే సంతోషమే, కొంతమంది 100+ బతుకుతున్నారు. సో ఏదేమైనా కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకుని బతకటం వల్ల, చాలా జాగ్రత్తగా బతకటం వల్ల మనం బాగుంటాం, సమాజానికి కూడా ఉపయోగం ఉంటుంది. అందుకోసం
ఈ దుర్వ్యసనాలు, ఈ 7 వ్యసనాలకు దూరంగా ఉండటం వల్ల మానవ జీవితం బావుంటుంది. సమాజం గూడా బావుంటుందని తెలియజేసుకుంటా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్.